హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా విలేజీ వంటకాలకు స్వాగతం. ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఇవాళ నేర్చుకోబోయే రెసిపీ ఎండు రొయ్యల కర్రీ. ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక ప్లేట్లో కొన్ని రొయ్యలను తీసుకోవాలి. ఆ తర్వాత ఎక్కువగా ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కల్ని తీసుకోవాలి. ఒక బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని అందులో ఈ రొయ్యలను వేసుకోవాలి. ఈ రొయ్యల్ని వేసుకొని వాటిని శుభ్రపరచుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక బాణలిని స్టవ్ పై ఉంచి వేడైన దానిలో ఈ రొయ్యలను వేసుకొని వేయించుకోవాలి. రొయ్యలను కడగడం ద్వారా ఎంత మురికిపోయిందో చూశారు కదా. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. అవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే బాండీలో కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి చిటపటలాడేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అవి త్వరగా వేగడం కోసం చిటికెడు సాల్ట్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న రొయ్యల్ని వేసుకొని బాగా కలపాలి. అవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి.
టమాటా ముక్కలు మగ్గిన తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కర్రీ కొంచెం దగ్గర పడిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అంతే, అందరికి ఇష్టమైన రొయ్యల కర్రీ మీ అందరి కోసం. అంతే ఫ్రెండ్స్, మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాము. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.